అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. అలాగే పుష్పగుచ్చం పురస్కారం మురళి అభినందన సత్కారం శాలువతో కృష్ణారెడ్డి గారు. అలాగే సమాజ సేవ చేసిన ఇతర ప్రముఖులకి మా 20 కళాశాల తరఫున కన్వీనర్ హరిబాబు గారు, భాస్కర్ గారు, అభిజయ్ గారి ఆధ్వర్యంలో, అలాగే సినిమా అసోసియేషన్, డ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వీరికి సన్మానం ఏర్పాటు చేసినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఒక సమాజ సేవ చేసిన వారికి సన్మానం చేయటం మన ఆనవాయితీ. తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రముఖులు గుర్తించి ఆనాటి రాదు మన దాంట్లో ముఖ్యంగా స్వార్థం లేకుండా తన జీవితమే ఒక ఆశ్రమానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి పోసూరి రత్నం గారు. 2004లో స్థాపించి 21 సంవత్సరం గొలగమూడిలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడము, 120 మంది వృద్ధులకి ఈరోజు అమ్మా నాన్న చూడాలంటేనే ఒక అమ్మా నాన్న చూడలేకపోతారు. అలాగే 120 మంది అమ్మా నాన్నని తన హక్కును చేర్చుకొని వారికి నిరంతరం సేవ చేస్తూ సమాజంలో ఆశ్రమము అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే ఆయనే సొంతంగా ఉండతాడు, ఆయనే సొంతంగా దోసిపోస్తాడు, వాడు తిరగకపోతే దబాయి తెరిపిస్తాడు. అలాంటి సేవలను చేసిన గొప్ప వ్యక్తి పోసూరి రత్నం గారు, విశాలాక్షి వికాస్. ఎప్పుడైనా పోయి చూడండి, మీకు అనునిత్యము కూడా గోశాల కానీ దేవాలయం కానీ ప్రకృతి పరంగా ఆయనకు వెళితే ఎంతో ఆనందం. అక్కడ వృద్ధులు చూస్తే వీళ్ళు వృద్ధులా కుర్రోళ్ళ అనిపిస్తుంటే ఆయన ట్రీట్మెంట్ కానీ, అంటే ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్, ఆ ట్రీట్మెంట్ కానీ వారికి సకాలంలో చేయడం కానీ తప్పు చేస్తూ మన దేశం కాదు ఇతర దేశాలు ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. థాయిలాండ్, దుబాయి, అలాగే ఇండోనేషియా అలాంటి దేశాలు గుర్తించి వారు తీసుకెళ్ళి సన్మానం చేయడం అనేది గొప్ప విషయం. అలాగే మన దేశంలో కూడా ఢిల్లీలో అవార్డు ఇవ్వడం, అలాగే నెల్లూరు జిల్లాలో ఉగాది పురస్కారం చేయడం, అలాగే తెలుగు మైకాన్ అవార్డు ఇవ్వడం, ఇవన్నీ ఒక రావడం ఏదో అవార్డు వచ్చేది కాకుండా వారి సేవలు అలాగే లైన్స్ పోవడం. అనేక మంది కూడా ఒక వ్యక్తిని గుర్తించారంటే ఇది సమాజానికి ఒక మెసేజ్. డబ్బు అని కాదండి, డబ్బు వస్తుంది, డబ్బు కంటే కూడా సేవ. ఆ సేవ అనేది పోసూరి రత్నం గారు అందరికీ ఆదర్శం. అంటే ఇన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనం సన్మానించుకోవాలి. కాబట్టి వారు చేస్తున్న సేవలు మేమందరం కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఆయన మరి ఇన్ని అవార్డు రావాలని చెప్పి దాతలండి. ఎందుకంటే గొరగంపూడికి వెళ్ళినప్పుడు దూరమైంది భోజనాలు, ఇక్కడంటే బర్త్డేలు, పుట్టుకనే పెళ్లి రోజులు ఇవన్నీ కూడా చేస్తారు, కానీ దూరమైన దానివల్ల ఆహారం అక్కడికి అందట్లేదు. కాబట్టి దాతలు మీరు 120 మంది వృద్ధులకి ఒకరో పూట భోజనం పెట్టే విధంగా దాతలు పెట్టే కోరుకుంటూ మరొకసారి పోసూరి రత్నం గారిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఆయనకు అవార్డు కోరుకుంటాను. అలాగే ఇంకొక వ్యక్తి ఈతకోట సుబ్బారావు గారు పాత రోజుల్లో కవులు గుర్తించేవాడు. అంటే 32 సంవత్సరాలు ఒక పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తూ తన మనసుల అభిప్రాయాన్ని తెలియజేస్తూ, అలాగే పోసూరి రత్నం గారి ఆధ్వర్యంలో
విశాలాక్షి వృద్ధాశ్రమం, విశాలాక్షి మాసపత్రిక ఒక స్థాపించి దాంట్లో కవితలు కానీ కథలు కానీ రాస్తూ 9 పుస్తకాలు రిలీజ్ చేశాడు. అది కూడా ఆయన నెల్లూరు జిల్లా గురించి. అంటే ఎవరైనా రాస్తారు, కానీ నెల్లూరు జిల్లా ప్రతి అంగుళము తిక్కరామ భవనం కాడి నుంచి టౌనాల కాడి నుంచి నెల్లూరులో జరిగే ప్రతిదీ కూడా 9 పుస్తకాలు రాసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. తన జీవితం అంతా కూడా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, సమాజంలో మార్పు రావాలి అనే దాంట్లో ప్రతి సంవత్సరం విశాలాక్షి మాసపత్రికలో వచ్చే వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి నగదు బహుమతి ఉండటం, అదే పోసూరత్న గారి సహకారంతో తను నన్ను సంపాదనలో ఉండటం, ఇవన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారం చేయటం కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కళాకారుని గౌరవించాలి, కళాకారుని పూజించాలి. ఎందుకంటే దేవుడికి ప్రతిరూపాలు కళాకారులు. అలాంటిది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారికి ఉగాది పురస్కారం చేయడం వారిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వారు మరి సమాజానికి మనకి సందేశం ఇవ్వాలని, అలాగే తల్లిదండ్రులు కూడా చాలామంది మేము డబ్బిస్తున్న పిల్లకాయలకు అంటారు, కాదు, సుబ్బారావు గారు లాంటి రాసిన కథ చదివిస్తే వాళ్ళలో ప్రేమ పుడుతుంది, ఒక మళ్ళీ ఉమ్మడి కుటుంబాల ఆప్యాయతలు అభిమానాలు, ఒకరి సహాయం చేయాలని చెప్పి. అంటే నిన్న ఒక అతను నాకు ఒక వయాట్ చెప్పాడు, ఏమయ్యా బాగా సంపాదించాడంటే సంపాదించాను. సరేనా, మరి ఇంకా వద్దండి నా డబ్బు, ఆ డబ్బు ఇతరులకు ఉపయోగపడుతుంది, నాకు చాలు అన్నాడు. అది మంచి మెసేజ్. అంటే ఆ విధంగా ప్రతి మనిషి కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పితే రాబో రోజుల్లో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఉమ్మడి కుటుంబాలు, మన ఊరు ఇవన్నీ మర్చిపోకుంటాయి. కాబట్టి సుబ్బారావు గారు ఇచ్చిన సందేశంతో వారు ప్రతి ఒక్కరు కూడా మారాలని, విశాలాక్షి మాసం దేశ విదేశాల్లో పోతుంది, దాన్ని చదివి ప్రతి ఒక్కరు మారని మరొకసారి సుబ్బారావు గారిని నేను అభినందిస్తూ వారిని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇందులో మాకు సినిమా అసోసియేషను రెమో గారు, మురళీకృష్ణారెడ్డి గారు, అలాగే రషీద్ గారు, వెంకీ గారు అందరూ పాల్గొన్నారు. డ్యాన్సర్ తరపున నారాయణ బాబు గారు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. తప్పకుండా సమాజంలో ఎవరైనా ఒక మంచి పని చేస్తే మేము తప్పకుండా వారిని సన్మానిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా కన్వీనర్స్కి ఇప్పుడు కూడా నాతో పాటు ఉంటూ అన్ని పనులు ఆపుకొని ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హాసిల హరిబాబు గారికి, అమీర్ జాన్ గారికి, భాస్కర్ గారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటాం. మా 25 కళా సంఘాల కన్వీనర్ అధ్యక్షులు అయిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్ద నుంచి స్వీకరించిన ఆనందం ఈరోజు కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానం చేయడం అనేది అంతకన్నా అదృష్టం లేదని భావిస్తున్నాను. అందుకని నేను ఆ రోజు తీసుకున్న అవార్డుతో సమానంగా భావిస్తూ ఈరోజు ఈ అవార్డు తీసుకుంటున్నాను, వారి పురస్కారాన్ని అందుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే కేవలం ఈరోజు పోసూరత్న గారికి, నిన్న దోర్నాదల హరిబాబు గారికి, సుబ్బారావుకి మాత్రమే కాదు, నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఎవరికి ఒక విజయం సాధించినా, ఒక వ్యక్తి అధిగమించినా, ఒక పాట రాసినా కూడా ఆయన ముందుండి తన విజయంగా భావించి అందరినీ అప్పున చేర్చుకొని ముందుకు నడిపించే వ్యక్తి. అందుకే ఈరోజు ఒక టౌన్ హాల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నిత్యం ఇక్కడ సభలు, సమావేశాలు, ఈ కళా వేదికలు జరుగుతున్నాయంటే ఎవరో ఒకరు ఉండాలి. వారే మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఉండబట్టే నిత్యం ఇక్కడ కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి, కళా ప్రోగ్రాములు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా మన నెల్లూరు గత కాలం నుంచి ఉన్న ఒక సంస్కృతి సాంప్రదాయాల పేరు ఉన్న ఈ రోజుకి కూడా ఆయన నిలబెడుతున్నారంటే ఒకే ఒక్కరు, వారే మన అమరావతి కృష్ణారెడ్డి గారు. వారి చేతుల మీదుగా ఈరోజు అందుకోవటం, ఈరోజు అభినందన అందుకోవటం కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక ధన్యజీవిగా భావిస్తున్నాను. నమస్కారం సార్. మీరు ఇస్తున్న సహకారానికి మేము ఎప్పుడు కృతజ్ఞత ఉంటాము. రెండవది, గతంలో కూడా నా విశాల నయనం కానివ్వండి, ఇంకోటి కానీ ఇక్కడ పుస్తకాలు ఇదే కళామందిరంలో ఆవిష్కరించారు. అలాగే మా విశాలాక్షి కథల సంపుటాలు కూడా ఒక మంత్రి సహాయంతో కూడా అందరూ కలిసి మేము టౌన్ హాల్లో కూడా ఆవిష్కరించుకున్నాము. మా పుస్తకాలకి మా విశాలాక్షి సాహిత్య పత్రిక కానివ్వండి ఎప్పుడు అండదండలు అందిస్తూ మా ప్రతి కార్యక్రమంలో వారు భాగస్వామ్యం కావటమే కాదు ముందు నడిపించేవారు. అలాంటి వ్యక్తి వారికి మాకు ఎప్పుడు రుణపడి ఉంటాము. అలాగే విశాలాక్షి సాహిత్య మాసపత్రిక కూడా ఈరోజు రాష్ట్రంలోనే ఒక అగ్రభాగాన ఉంది.
ఒక అనేక పత్రికలు వస్తున్నా సాహిత్యపరంగా మాకున్న ఆదరణ కానివ్వండి, మా పత్రికలో ఒక రచన పడితే ఎంత తృప్తి పడతారు అనేది ఈరోజు సాహిత్య ప్రపంచంలో ఒక నిజమైన ఒక వేదికగా భావిస్తున్నారు మా పత్రికని. అలాంటి పత్రిక నిర్వహిస్తున్న మా కోసూరు రత్నం గారికి, అందులో సంపాదకుడిగా బాధ్యతలు నాకు ఇచ్చిన కోసూరు రత్నం గారికి కూడా నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్తూ ఉంటాను. నమస్తే. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు ఒక మంచి మనసున్న దాత కళాకారుల అండదండలు తీసుకున్న ఒక మహోన్నత మన అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయన పరిస్థితి ఏంటంటే, సమాజంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మంచి వాళ్ళని చేరదీసి ఆయన సహాయ సహకారాలు అందించడం ఆయనకి ఆనవాయితీ పెట్టున్నారు. అలానే రాష్ట్రాలు దేశాలు గుర్తించిన వాళ్ళని తీసుకొచ్చి ఎంతో గౌరవంగా వారి వంతుగా వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారికి ఎంతో ఇష్టం. దాన్ని వారు ఆనవాయితీకి పెట్టుకుని ఇలా కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మార్చి 23వ తేదీన హైదరాబాద్ నగరంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కోసూరు రత్నాన్ని నన్ను పిలిపించి ఒక సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారు, గవర్నర్ హరిబాబు గారు, అమీర్జాన్ గారు మరియు తదితర మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడే నా గురించి కృష్ణారెడ్డి గారు అంతా చెప్పారు, ఇంక చెప్పాల్సినది ఏమీ లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇలాంటివి జరగడం ఎంతో ఆనందం. నాకు కొంచెం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు. సో చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది దాతలు సహాయం చేస్తున్నారు దేశాల నుంచి. ఇంకా కొంచెం ముందుకొచ్చి దాతలు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్న కవి, రచయిత, సాహితీవేత్త శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి అభినందన సత్కారం 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం, నిజంగా అందులో పార్టిసిపేట్ నేను చేయడం ఆనందంగా ఉంది. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో సేవారత్న అవార్డుని, ఐకాన్ అవార్డుని అందుకున్న మిత్రుడు కోసూరు రత్నం గారికి కూడా ఈరోజు అభినందన సత్కారం. హైదరాబాద్లో మన మధ్య ఒక 1 మంత్ బ్యాక్ తీసుకున్నారు. ఆయన కూడా డాక్టరేట్ తీసుకున్నారు. అలాగే దేశ విదేశాల్లో పురస్కారాలు తీసుకున్నారు. అలాగే ఈతకోట సుబ్బారావు గారు కూడా ఎన్నో రచనలు చేశారు. నెల్లూరు మీద, ముఖ్యంగా మన నెల్లూరు మాండలికం మీద పెన్నా తీరం అనేటువంటి ఒక పుస్తకం మన చరిత్రని, నెల్లూరు చరిత్రని తీసుకొచ్చి ఈరోజు నెల్లూరుని అగ్రగామిగా ఉంచినటువంటి రచయితల్లో శ్రీ ఈతకోట సుబ్బారావు గారు. అలాగే ఇద్దరు కలిసి సాహిత్య మాసపత్రికని, అంటే పత్రికను నడపాలంటే చిన్న విషయం కాదు సార్. అలాంటి సాహిత్య మాసపత్రిక విశాలాక్షి పేరుతోటి గత 15 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నడుపుతూ పెద్దలు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ఇప్పుడు శాసన సభ్యులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఎందుకంటే సాహిత్యంలో దిట్ట ఆయన, అటువంటి వారి ప్రశంసలన్నీ అందుకున్నటువంటి ఈ మిత్రులిద్దరికీ మా 25 కళా సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తూ వారు మరిన్ని అవార్డులు భవిష్యత్తులో అందుకోవాలని కోరుకుంటూ